మావయ్య మీకో విషయం చెప్పాలి. చెప్పమ్మా. నేను ప్రేమ్ కూడా ఇంట్లో నుంచి బయటికెళ్ళి వేరే కాపురం పెడదాం అనుకుంటున్నాం మావయ్య. నన్నెవరు పట్టించుకోవట్లేదు కదా, నాకిక్కడ ఉండాలని లేదు. సరే అమ్మా, మంచి మాట చెప్పావు. ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఏంది మా మమ్మీ చెప్పిన ప్లాన్ ఇట్లా రివర్స్ అయింది? నిన్నేనమ్మా. ఎప్పుడు వెళ్ళబోతున్నారు? అంటే మేం బయటికి వెళ్ళడం మీకు ఇష్టమేనా మావయ్య? ఎవరికి నచ్చింది వాళ్ళు చేయడంలో తప్పే ఉందమ్మా. నీకు నచ్చింది నువ్వు చేస్తానంటున్నావు, నిన్నాపడానికి నేనెవరిని? కరెక్ట్ చెప్పారు మావయ్య. నేను కూడా మీరేమంటారా అని జోక్ చేశాను అంతే. ఉత్తుత్తా. చాలా మంచి జోక్ చెప్పావమ్మా. ఈసారి జోక్ కాదు, సీరియస్ గా నువ్వు అనుకున్నది చేసేయి, నేనేమనుకోను. సరేనా? వెళ్ళొస్తానమ్మా. అంటే మొహం మీద ఇప్పుడు వెళ్ళిపోమని చెప్తున్నాడా? రేయ్, డాడీ బావని ఎందుకు తీసుకెళ్లాడురా? ఏమో అక్క, నాకు తెలీదు. రేయ్, నా దగ్గర అబద్ధాలు చెప్పకరా, ఉన్నది ఉన్నట్టు చెప్పు. అయ్యో నిజమక్క, నాకేం తెలీదు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టు. నీకు జరిగిన అన్యాయానికి డాడీ తట్టుకోలేకున్నాడక్క. డాడీకి తెలిసిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటే జరిగింది మొత్తం ఆయనకు చెప్పాడు. ఆయన సపోర్ట్ తోటే బావ వాళ్ళ ఫ్యామిలీ మీద పోలీస్ కేసు వేద్దామని బలంగా ఫిక్స్ అయ్యాడక్క నాన్న. అదే విషయాన్ని బావకి చెప్పి చేద్దామని తీసుకెళ్ళినట్టున్నాడు. రేఖ, అన్నం పెట్టు తిందాం. ఏమైందమ్మా అలా చూస్తున్నావు? తిందాం పదండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నాన్న? ఎందుకు రావటం ఏంటమ్మా? కూతురు కడుపుతో ఉన్నప్పుడు చూడడానికి రావద్దా? మీరు నన్ను చూడటానికి రాలేదు నాన్న, కార్తిక్ వార్నింగ్ ఇద్దామని వచ్చారని క్లియర్ గా అర్థమవుతుంది. వాట్? ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ సీమంతం ఎలా చేద్దామని మాట్లాడుకున్నావు అంతే. ఏం అల్లుడు చెప్పవే? అవును రేఖ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు ఆ కార్తిక్, నేను నా కార్తిక్ తో చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న. అనవసరంగా లేనిపోని గొడవలు తీసుకొచ్చి దీన్ని ఇంకా సాగతీయకండి, నాకు ఇష్టం లేదు. ఇంకోసారి టాపిక్ మీద ఇంటికి రావాలనుకుంటే దయచేసి రాకండి నాన్న. మీరు బాధపడి నన్ను బాధ పెట్టకండి. నువ్వు 100 చెప్పినా నేను వినను రేఖ. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ల వదినకి ఆ కుటుంబానికి శిక్ష పడాల్సిందే. తల్లి లేని పిల్ల అని కనికరం లేకుండా నానా కష్టాలు పెట్టారు కదా. ఎవరిని వదిలిపెట్టను. నీ హెల్త్ జాగ్రత్తగా చూసుకో అమ్మా. నేను వెళ్ళొస్తాను, పదరా. తన భర్త కుటుంబానికి ఏమీ అవ్వకూడదని తన తండ్రిని కూడా దూరం చేసుకోవడానికి రెడీ అయింది నా చిన్న కోడలు. ఇంతకన్నా మంచి మనిషి ఈ లోకంలో ఎవరైనా ఉంటారా?